సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రాలో కోడి పందాలు ఎట్లుంటాయి చెప్పుర్రి. ఏ నువ్వా నేనా వందల కోట్లు అటన్న పోవాలి లేకపోతే ఇటన్న రావాలని కోట్ల రూపాయల కోడి పందాలు ఆడుతూ మంచిగా జూదాలు ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. గట్లనే ఇప్పుడు భీమిలి నియోజకవర్గం రామవరం అనే గ్రామంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చింతలపూడి రామచంద్రయ్య. ఆయనను నిన్న పోలీసులు ఆయన మీద కేసు పెట్టిల్లట. ఆయన ఏం చేసిండు అనుకుంటా అయింది, మంచిగా కోడి పందాలు ఆడుతూ 29 మందికి మొత్తం కూడా కేసులు పెట్టిల్లట. వాళ్ళ దగ్గర నుంచి 2,70,000 రూపాయలు, కోడి కత్తులు, 10 కోళ్ళు, ఈ కోళ్ళన్నీ కూడా పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఏదేమైనా కూడా సంక్రాంతి వస్తుందంటే ఒక భీమవరం, పాలకొల్లు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాదు, మొత్తం కూడా కోడి పందాలు జోరుగా సాగుతాయి. పోలీసు వాళ్ళు ఎంత కట్టడి చేసినా అది ఆగే ముచ్చటేనా? మంచిగా ఇప్పటికే టెంట్లు, బరువులు, ఏ ఆటకంటే ఆటకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరి పోలీసు వాళ్ళు దీని మీద ఏం చెప్తారు? మళ్ళా గట్లనే హైకోర్టు ఇచ్చిన తీర్పు చెప్తారా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెప్తారా? కానీ అక్కడ మాత్రం పందాలకు మాత్రం అన్నీ రెడీ అవుతాయి. ఇలా ఏంటంటే ఇక అందరూ ఇప్పటికే ఊళ్ళకు పయనమైలు కదా సంక్రాంతికి. ఇక ఈ సంక్రాంతికి ఎంతో జేబులు వేసుకోవాలి, ఎంతో అంత సంపాదించాలని అందరు రెడీలో ఉన్నారు. ఇక రేపటి నుంచి ఆదివారం అంటే ఇంకా 2 రోజులలోనే ఉన్నాయి కదా సంక్రాంతి. ఇక దానికి ముందు నుంచే ప్రారంభమైంది దీని సంగతి. కోడి పందాలు కానీ, జూదాటలు కానీ, ఏ ఆటలైనా కూడా ఇక అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ ఆటకు పర్మిషన్ ఎట్లుంటుందో, ఏం కథో, పోలీసుల నుంచి ఎట్లుంటుందో మరి నిఘా పెట్టి ఆపుతారా? లేదు అంటే ఇది అట్లనే సాగుతాయా? ఒక్క సంవత్సరం కాదు కదా, ప్రతి సంవత్సరం ఆడుతూనే ఉన్నారు మంచిగా. ఆ సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా ఆడతారా అని అందరూ చూస్తాళ్ళు. ఆటలకు, కోడి ఆటలకు ఏంది కోడి పందాలంటే ఆంధ్రలో ఎట్లుంటుంది? ఇక నిమిషంలా కోడి అట ఇట, పైసలు ఈ జేబులో పెట్టుకున్నాడు, ఆ జేబులో పెట్టుకున్నాడే. కాబట్టి ఇక జనాలు అందరూ కూడా సిద్ధమయ్యారు.